10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తుంది గాడిద గుడ్డు ఇచ్చిందని వారు నిరసన చెప్తున్నారు. దీని విషయమే మనతో మాట్లాడదాం. మేడం, ఇక్కడ అసలు ఏంటి బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? ఇంత పెద్దగా మరి గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? బీజేపీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్నప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచిస్తే, విద్యార్థుల కోసం ఏమైనా యూనివర్సిటీస్ ఇచ్చిందా? ఇవ్వలేదు. మెడికల్ కాలేజెస్ ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. రైతులకు ఏమైనా భరోసా ఇచ్చి వాళ్ళని ఏమైనా ప్రోత్సహించే విధంగా ఏమైనా చేసిందా అంటే ఏమీ లేదు. రెండు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరూ విడిపోయినట్టు నటించి ఉమ్మడిగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, రైతులకి, నిరుద్యోగులకి అందరికీ ఏం చేసింది లేదు. ఒక పెద్ద గాడిద గుడ్డే ఇచ్చిందని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇలా మేము తెలియజేయడం కాదు, ఈ రాష్ట్రంలో గతంలో 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని కూడా చేయకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే ధీమాతోటి ఇవాళ ఇక్కడ క్యాండిడేట్లను పెట్టి నిలబెట్టి ఓటు అడగడానికి సిగ్గు శరం లేకుండా గ్రామాలు తిరుగుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము ఈ రాష్ట్రంలో ఇస్తా అన్న ఇవ్వకుండా ఒక పక్క ట్రైన్లకు సంబంధించి, ఒక పక్క ఆర్మీకి సంబంధించి ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న యొక్క ఆ ఉద్యోగాలకు ఉన్న రిక్రూట్మెంట్స్ కూడా తీసేసి అన్ని విధాలుగా ఉద్యోగస్తులకి, నూతనంగా జాయిన్ అయ్యే ఉద్యోగులకి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా అన్నిటినీ తొలగించేసి కేవలం మీరు పని చేయండి, మేము వాడుకుంటాం, వదిలేస్తామనే విధంగానే గతంలో పరిపాలించింది. మేము ఎన్నో పోరాటాలు చేసినాం గతంలో కూడా బీజేపీ తరఫున. మళ్ళీ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి ఎక్కి కూర్చొని తర్వాత మమ్మల్ని తొక్కడానికే చూస్తారు తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. మహిళల పక్షాన ఈ మణిపూర్లో చూసినాం, వివత్సనం చేసి రేప్ చేసి అంత ఘోరంగా అక్కడ అంతమంది చేసినప్పుడు ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడలేదే. సిగ్గు శరం ఏమని ఉంటే, మీకు బుద్ధి ఉంటే ఫస్ట్ వాటి మీద సమాధానం చెప్పేసి ఓట్లు అడగండి. ఇక్కడ ఉన్నది డీకే అరుణ, మహాతల్లి, మాట్లాడుతుంది. ఏమన్నా అంటే మా రేవంత్ రెడ్డి గారిని, మా సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఆమెకి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కాదు, మణిపూర్లో జరిగిన విషయాల గురించి, అక్కడ మహిళలు ఎదుర్కొన్న బాధల గురించి, అక్కడ బట్టలు ఇప్పి ఊరేగించిన విధానం పెట్టి దాని గురించి మాట్లాడుంటే ఒక మహిళగా ఇంకో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళం ఇవ్వాల. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట తప్పు, నువ్వు చేసే ప్రతి విషయం తప్పు. ఇవాళ బీజేపీకి, నరేంద్ర మోదీకి సిగ్గు శరం, బుద్ధి శరం ఏమన్నా ఉంటే ఇవాళ ప్రజలకి న్యాయం జరుగుతుంది చేసినాము అని చెప్పేసి ఏం చేసిర్రో మీరు చెప్పి బయటికి రాండి. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిరో చెప్పండి, వాటిలో ఎలాంటి అవకాశాలు కలిగించారో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఏ ఒక్క స్కీమ్ అన్నా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయిందా అనేది ఒకసారి మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకొని రాండి. ఫైనల్గా తెలియజేసేదంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గుడ్డు మాత్రమే. మేము ఈ విషయంలో క్లియర్గా ఉన్నాము అని తెలియజేస్తూ ఈ గుడ్డుని కిషన్ రెడ్డికి పంపిస్తున్నాము. ఆయన సమాధానం చెప్పాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు అడిగిన క్వశ్చన్లకి, నేను అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, తర్వాతనే వీటికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి వచ్చి ప్రచారం చేయండి, ఓటు అడగండి, మీకు బుద్ధి ఉంటే అని చెప్పేసి తెలియజేస్తున్నాం.